ఎలా ఉన్నాడు మోహన్? బాగున్నాడా? పరిచర్లో బాగున్నాడా? ఎందుకంటే ఆ సేవకుడికి తెలుసు స్టార్టింగ్లో కష్టాలు, ఆ సేవకుడికి తెలుసు కాబట్టి నా గురించి అడుగుతూ ఉంటాడు. అందుని బట్టి నేను పాస్టర్ గారిని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎక్కువసేపు నేను వాక్యం చెప్పను. మీరు ఇప్పుడు వరకు అనిల్ మంచి వాక్యం చెప్పాడు, అనిల్ ఇంత మంచిగా వాక్యం చెప్తాడు నేను కూడా ఊహించలేదు. మంచిగా వాక్యం చెప్పాడు, మీరు మంచిగా బలంగా ఆరాధన చేశాను. నేను ఆ బలమైన సన్నిధిని, దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నాను. హల్లెలూయా. మన మధ్యలో బలమైన దేవుని సన్నిధి ఉంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ దేవుని కాపుదల ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడ మన సమస్యలు తీర్చబడతాయి. మన సమస్యలు ఎక్కడ తీర్చబడతాయి అంటే దేవుని సన్నిధిలో తీర్చబడతాయి. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఒక ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన వాక్యాన్ని ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈ వాక్యం తర్వాత మీ ఆత్మీయ జీవితంలో మీరు ఒక మెట్టుకి ఎదగబోతున్నారు. హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితం మారబోతుంది. హల్లెలూయా. మీలో ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారు? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళ చేతులు అందరూ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళే. వందనాలు, వందనాలు. సంతోషం. మిమ్మల్ని అందరినీ దేవుడు రక్షించడం, అందుని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. క్రైస్తవ జీవితంలో, ఒక బిలీవర్ జీవితంలో మనల్ని ఏమంటారంటే బిలీవర్ అంటారు. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా విందాం. కొన్ని నిమిషాలు మాత్రమే జాగ్రత్తగా విందాం. తర్వాత మీ అందరి గురించి, ఒక్కొక్కళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు నా ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. అయితే క్రైస్తవ్య జీవితంలో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన నోటితో మనం ఏం పలుకుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే నోరు. అవునండి. నోరు లేకపోతే ఊహించుకోగలమా? ఒకసారి ఊహించుకోండి. నోరు లేకపోతే ఎవరితో అయినా మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం? కళ్ళతో అంట. అవునా? ఊహించలేము. నోరు లేకుండా ఊహించలేం. ఎవరినైనా ఎవరి గురించి అయినా మనం తెలుసుకోవాలంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వీడు మంచిగా మాట్లాడతాడు, వీడు చాలా మంచోడు. అవునా? ఎదుటి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టే మనం వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాం. ఎదుటి వాళ్ళు తాగుబోతాడని ఎలా డిసైడ్ చేస్తాం? వాడి మాటలను బట్టే. వాడు తాగాడని ఎలా చెప్తాం? వాడి మాటలను బట్టే. అవునా? అయితే ఈరోజు నేను మన నోటికున్న ప్రాముఖ్యతని నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈరోజు తర్వాత మీ మాటలు మారబోతున్నాయి. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు మాట్లాడే విధానం మారబోతుంది. హల్లెలూయా. ఒకసారి నేను కొన్ని వాక్యాలు చెప్తాను, అవి నాకు చదివి వినిపించండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. కొన్ని వచనాలు నేను ఇంపార్టెంట్, నోరు గురించి ఇంపార్టెంట్ వచనాలు, కొన్ని వచనాలు మీకు చూపించి, జీవ మరణములు నాలుక వశము, దాని ఫలము తిందురు. ఇక్కడ ఈ మాట చూస్తే జీవ మరణములు నాలుక వశం అంట. అంటే నువ్వు బ్రతకాలా చచ్చిపోవాలనేది ఎక్కడ డిసైడ్ ఉంది? నీ నోటిలో డిసైడ్ అయింది. అవునా? జీవ మరణములు నాలుక వశము అంటే నీ జీవితం ఎలా ఉండాలి అనేది నీ నోరు మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దీంతో ఏం చేస్తున్నాం? తండ్రి అయిన దేవుని స్తుతిస్తున్నాం, అలాగే దీంతోనే మనుషుల్ని శపిస్తున్నామంట. ఇలా నేను చాలా వచనాలు నేను చూపించగలుగుతాను. ఇలా నాలుక గురించి, మన నోటి గురించి బైబిల్లో చాలా ప్రత్యేకమైన రీతిలో బైబిల్ మన నోరు గురించి మాట్లాడుతూ ఉంది. అయితే ఒక ఇద్దరిని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. వాళ్ళ నోటితో పలికి వాళ్ళ జీవితాన్నే మార్చుకున్నారు. హల్లెలూయా.
ఈరోజు క్రైస్తవుల జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఇది చూపించకముందు నేను ఎలా అంటే క్రైస్తవుడే, బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తే, రక్షించబడిన వ్యక్తే, ప్రతి ఆదివారం దేవునికి సన్నిధికి వెళ్ళేవాడే, కానీ నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసకరమైన మాటలు. నువ్వు నీ తెలివితేటలతో నీ నోటితో నేను మాట్లాడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. నీ జీవితం ఎందుకు పాడైపోతుంది, నువ్వెందుకు జీవితంలో ముందుకెళ్ళట్లేదు, ఎదగట్లేదంటే నువ్వు పలికే మాటలను బట్టే. ఈరోజు నీ మాటలు మారాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు మాట్లాడే తీరు మార్చుకో, నీ జీవితం మార్చబడబోతుంది. నేను ఈరోజు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను. ఈ సీక్రెట్ ద్వారా ఇలా మాట్లాడడం మీరు నేర్చుకోండి, మీ జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారు. ఖచ్చితంగా నా జీవితంలో నేను ఇది ఫాలో అయ్యి నేను మీకు చెప్తున్నాను. నేను ఊరకనే చెప్పట్లేదు, నేను ఇది ఫాలో అయ్యి నేను మీతో మాట్లాడుతున్నాను. నేను ఫాలో అయిన వాక్యాన్నే ఈరోజు నేను మీకు చెప్తున్నాను. క్రైస్తవుడుగా నీ నోరు ఎట్లా ఉందో, ఎదుటి వారిని శపిస్తే వాళ్ళకి శాపం వస్తుంది, అలాగే పలికిన నీ మీద కూడా శాపం వస్తుంది. శాపాలు 4 రకాలు ఏంటంటే, ఒకటి పూర్వీకుల నుంచి వచ్చే శాపం, ఇంకొకటి ఏంటంటే మనం చేసిన తప్పుల వల్ల పాపాల వల్ల వచ్చే శాపాలు, ఇంకొకటి ఏంటంటే ఎదుటివారు మన మీద పలికిన మాటలను బట్టి శాపాలు వస్తాయంట, ఇంకోటి మన మీద మనమే పలుకున్న మాటలను బట్టి శాపాలు వస్తాయంట. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఎలా అంటే, నువ్వు దేనికి పనికిరావురా, సొంత తల్లిదండ్రులే వాళ్ళ కుమారుల్ని, సొంత కొడుకుల్ని, కూతుర్ని ఏమంటారంటే, నువ్వు చెడిపోయిందని. ఇంకా భయంకరంగా అసలు క్రైస్తవుల మాటలు ఈరోజు చూస్తే, ఒక్కడైనా సరిగ్గా మాట్లాడతాడంటే నోరు తెరిచి బూతులు రాకుండా ఒక్కడు మాట్లాడలేదు. నేను ఈ మధ్య రీల్స్లో కామెంట్స్లో చూస్తున్నప్పుడు హిందూస్ కంటే మన వాళ్ళే ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు. ఆ కామెంట్స్ చూస్తే పచ్చి బూతులు. వీళ్ళు క్రైస్తవులేనా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మీ నోట బూతులైనను సరసోక్తులైనను ఇవేవి ఉండకూడదని బైబిల్ స్పష్టంగా చెప్తుంటే, వీళ్ళు బైబిల్ని డిఫెండ్ చేయడానికి, క్రిస్టియన్స్ని డిఫెండ్ చేయడానికి వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే బూతులు తిట్టడం. రివర్స్లో ఉండలేదు, నెగిటివ్గా లేదు, సరిగ్గా లేదు కదా. ఈరోజు మన మాటలు మారాలి. క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, దేవుని బిడ్డనని చెప్పుకుంటూ నీ మాటలు అట్లా ఉండడానికి వీల్లేదు. ఈరోజు నువ్వేది పలికినా నువ్వు పాజిటివ్గానే మాట్లాడాలి. హల్లెలూయా. నువ్వేది పలికినా ఆశీర్వాదపు వచనాలే పలకాలి. హల్లెలూయా. నువ్వేది పలికినా ఆశీర్వాదాలే పలకాలి. నీ కొడుకు మీద కోపం వచ్చిందనుకో, కోపంతో నేను దూవించబడతావు రాను. హల్లెలూయా. శాపాలు ఎప్పుడు పలకొద్దు, శాపాలు పనిచేస్తాయి. మీ నోటికి చాలా పవర్ ఉంది, మీకు అర్థం కావట్లేదు. మీరు రక్షించబడిన వ్యక్తిగా దేవుని బిడ్డలు ఏది పలికితే అది జరుగుతుంది. హల్లెలూయా. మీ నోటితో ఏది పలికితే, మీరు అనుకోకుండా కోప్పడి మీ పిల్లల మీద శాపాలు పలికితే ఆ శాపాలు మీ పిల్లలు అనుభవిస్తారు. జాగ్రత్త. ఇంకా మీ మీద కూడా నేను దేనికి పనికిరాను అనుకోవద్దు. మీరు దేవుని స్వరూపం. హల్లెలూయా. యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని స్వరూపంలో చేయబడ్డారు. నేను దీవించబడతాను, నాలో దేవుడు ఉన్నాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎక్కడుంటుందంటే 4వ అధ్యాయంలో ఉంటుంది కావచ్చు. క్రీస్తు మనలో ఉన్నాడంట. ఎక్కడున్నాడు? క్రీస్తు నాలో ఉన్నాడు అని మీరు చెప్పాలి. క్రీస్తు నాలో ఉన్నాడు అని మాట్లాడాలి. ఇలా మాట్లాడడం, నేను ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఫెయిత్ స్పీకింగ్, విశ్వాసంతో మాట్లాడడం. హల్లెలూయా. ఇప్పటి వరకు మీ మాటలు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. ఈ రోజు నుంచి మీ మాటలు విశ్వాసంతో మాట్లాడాలి. హల్లెలూయా. ఒక ఆమె విశ్వాసంతో మాట్లాడి ఆమె జీవితాన్ని మార్చుకుంది. నేను ఆమెను మీకు చూపిస్తాను. ఆమె ఎవరంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక ఆమె ఉంటుంది. ఎవరండి తెలుసా మీకు? మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదాం.
ఆ 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని నా జన సమూహంలో ఆయన వస్త్రం ముట్టెను. హల్లెలూయా. ఆ రక్తధార కట్టెను గనుక నివారణ అయ్యెను. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఆమె చేయని ప్రయత్నం లేదు. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి తిరిగిందంటే చాలా మంది డాక్టర్స్ దగ్గరికి తిరిగింది, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. 12 సంవత్సరాల నుంచి ఒక్క వ్యాధితో ఆమె బాధపడుతుంది, రక్తస్రావ రోగం. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. చాలామంది చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ నాటు మందులు వేసుకో, ఈ మందులు వేసుకో తగ్గిద్ది అని, లేకపోతే ఆ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళు, ఈ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళు తగ్గిద్ది. మనలో కూడా చాలామంది సలహాలు ఇస్తారు. చర్చికి వెళ్తే బాగుపడలేదుగా, కొంచెం అంతరం ఏమైనా కట్టించుకుందామా? చర్చికి వెళ్తే ఏం ఉపయోగం లేదు. అందుకని ఆడెవరో ఒక ఆయన ఉన్నాడంట, ఒకసారి కడితే అయిపోయింది, పని అయిపోయింది, మన పని అయిపోయింది. హల్లెలూయా. లేనిపోయినాయి కట్టించుకోమాగండి. లేనిపోయినాయి తాళ్ళు, అంతరాలు ఇట్లాంటివి కట్టించుకోవద్దు. మనకి మన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్త్రీ ఏం చేసిందంటే 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ, రక్తస్రావ రోగంతో బాధపడుతూ యేసును గురించి విందంట. హల్లెలూయా. అప్పుడు వరకు ఈమె చాలా మంది గురించి వింది, 12 సంవత్సరాలుగా చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఒక టైం వచ్చింది, ఆమె యేసు ప్రభువుని గురించి వింది. హల్లెలూయా. యేసు ప్రభు గురించి విని, ఇక్కడ తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, ఇంగ్లీష్ బైబిల్లో షీ సెయిడ్ అంటే ఆమె పలికిందంట. యేసు ప్రభు గురించి విని ఆమె పలికిందంట. ఏమని పలికిందో తెలుసా? అక్కడ రాయబడి ఉంది, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుంటే చాలు, నా రక్తస్రావ రోగం ఆగిపోతుంది అని ఫస్ట్ పలికిందంట. యేసు ప్రభు గురించి వింది, విశ్వాసంతో మాట్లాడింది, పలికింది. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. అయితే ఆమె విని, యేసు ప్రభు వస్త్రం కనుక నేను ముట్టుకుంటే నేను స్వస్థపడతాను, బాగుపడతాను. యేసు ప్రభు స్వస్థతలు చేయడం గురించి ఆమె విందంట. చనిపోయిన వారిని తిరిగి లేపడం గురించి విందంట. చాలా మంది గురించి విన్నాను, కానీ యేసు ప్రభు చాలా గొప్పవాడు అని ఆయన గురించి విని, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, నాకు అది చాలు, నేను ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, నేను బాగుపడతాను అనుకొని వెళ్ళి ఆయన వస్త్రం ముట్టిందంట. 12 సంవత్సరాలుగా ఆమె ఏదైతే బాధపడుతుందో ఆ రోగం నుంచి స్వస్థపడిందంట. హల్లెలూయా. 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 ఈరోజు మీలో ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో నాకు తెలియదు. మీ సమస్య కంటే నేను ప్రకటించే నజరేయుడని యేసు గొప్పవాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు మీరు ఏ యేసు ప్రభు గురించి విన్నారో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు చాలా గొప్పవాడు. మీ సమస్య ఏదైనా ఆయన తీర్చగలడు. హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలి? మన సమస్యలు తీర్చబడాలి, మన రోగం కుదర్చబడాలి, రోగం తగ్గిపోవాలి. ఏ సమస్య అయినా సరే మీరు ఏం చేయాలంటే విశ్వాసంతో పలకాలి. హల్లెలూయా. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు. బైబిల్లో ఏది రాయబడిందో, ఏ ఫార్ములాస్ అయితే ఉన్నాయో అదే నేను మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ఈమె విశ్వాసంతో పలికి ఆమె బ్రతుకును మార్చుకుంది. ఈరోజు మీలో ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అప్పులు ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నిజంగా మీ అప్పులు తీరబోతున్నాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా? నా అప్పులన్నీ తీరిపోయినాయి, అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా అని పలకండి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు పలికితే జరుగుతుంది. ఎందుకంటే నేను వాక్యం చూపించానా?
సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో ఏమనుంది? జీవ మరణములు నాలుగు వశము. ఈరోజు మీరు బైబిల్ నమ్మండి, దేన్ని నమ్మొద్దు. ఈ లోకంలో దేన్ని నమ్మొద్దు, బైబిల్ని మాత్రమే నమ్మండి. మీ జీవితాలు మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. విశ్వాసంతో మీరు ఏం చేయాలంటే, నీకు ఈ రోగం ఉందనుకో, ప్రభువా ఈ రోగం తగ్గిపోయింది, ఈ రోగాన్ని ఆల్రెడీ ఆ శిలువలో నువ్వు అనుభవించావు, అందును బట్టి నీకు వందనాలు, నా రోగం తగ్గిపోయింది ప్రభువా అని నువ్వు పలికితే నీ రోగం తగ్గబోతుంది. హల్లెలూయా. చివరిలో నేను ప్రార్థన చేయబోతున్నాను, మీ రోగాలు తగ్గబోతున్నాయి. హల్లెలూయా. దేవుని సేవకుడిగా నేను ప్రార్థన చేయబోతున్నాను. కొంతమంది అనారోగ్యాలతో, ఏ అనారోగ్యాలతో మీరు ఉన్నారో వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? అయితే ఇట్లానే ఆమె పలికింది, ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఈరోజు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే, ఏ ప్రాబ్లం ఉన్నా సరే, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఈరోజు మీ నోటితో పలకాల్సింది చెడు మాటలు కాదు, విశ్వాసపు మాటలు. అయితే నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలను నేను చెప్తాను. విశ్వాసంతో నేను మాట్లాడాను. నేను సేవలోకి నా జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత, జాబ్ రిజైన్ చేసిన తర్వాత, కొంతకాలం ఒక సేవకురాల దగ్గర ఉన్నాను. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, దేవుడు బయటకు రమ్మన్న తర్వాత బయటకు వచ్చేసాను. నేను నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకుంటాను అని దేవుడు నాతో మాట్లాడాడు. అయితే ప్రభువా నేనేం చేయాలి? ఒక సేవకుడి ద్వారా నాతో మాట్లాడింది ఏంటంటే, యు ఆర్ ద వెపన్ ఇన్ ద గాడ్స్ హ్యాండ్. నువ్వు దేవుని చేతిలో ఒక బలమైన ఆయుధం వంటి వాడివి అని ఒక సేవకుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఓకే ప్రభువా, నేను వెపన్ అంటున్నావు, నేనేం చేయగలను నీ కోసం? ఏం చేయగలను అంటే, నాకు వచ్చింది మీడియా. అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసి ఎలా వాక్యం చెప్పి వీడియోస్ ఎలా పెట్టాలో నాకు వచ్చు. అయితే నా దగ్గర మంచి ఫోన్ లేకపోతే నార్మల్ ఫోన్తో ట్రై చేశాను, వీడియో తీసి పెట్టడానికి ట్రై చేశాను. అయితే దాంట్లో కుదరట్లేదు. అయ్యో ప్రభువా, నేను నీ పని చేద్దాం అనుకున్నా కానీ ఈ ఫోన్ సపోర్ట్ చేయట్లేదు అని నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడి ఫోన్ తీసుకొని, వాడిది ఐఫోన్ మంచిగా వీడియోస్ వస్తాయి కాబట్టి వాడి ఫోన్ తీసుకొని దానిలో రికార్డ్ చేసి, దానిలో ఎడిటింగ్ చేసి అవి పోస్ట్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత వాడు ఒక్కోసారి ఏంటంటే, అరే నాకు కుదరదురా, పద్దాగలు ఫోన్ ఇవ్వాలంటే నా వల్ల కాదన్నాడు. చాలా బాధపడ్డాను. అయితే నేను చేసిన పని ఏంటో తెలుసా? నా దగ్గర ఏమీ లేదు, షాప్కి వెళ్ళాను, ఐఫోన్ మీద చేయబెట్టి పెద్ద ఐఫోన్ కోసం నేను వెళ్ళలేదు, సెకండ్ హ్యాండ్ ఐఫోన్ మీద చేయబెట్టి, ప్రభువా ఇది నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడాను. హల్లెలూయా. కొన్ని రోజులకే ఐఫోన్ నా చేతిలోకి వచ్చింది. హల్లెలూయా. ఒకసారి ఒకళ్ళు మనీ నాకు వేసారనమాట, ఆ డబ్బులతో ఐఫోన్ కొనేసాను. హల్లెలూయా. దేవుడే, ఎవరైనా ఇస్తారండి ఊరికనే డబ్బులు? విశ్వాసంతో మాట్లాడి నేను అద్భుతాన్ని చూశాను. ఇంకా నాకున్న మీడియా ఎక్విప్మెంట్, నా దగ్గర మంచి ల్యాప్టాప్ ఉంది, సిస్టమ్ ఉంది, కంప్యూటర్ ఉంది, మైక్ ఉంది, కెమెరా ఉంది, ఇవన్నీ కలిపి ₹1,00,000 పైగానే ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, నేను విశ్వాసంతో పలకడం ద్వారానే వచ్చినాయి. హల్లెలూయా. ఆ ఫోన్ కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్, అది ఐఫోన్ మంచిదే. కొంచెం సేపే వచ్చేది వీడియో. ప్రభు నాకు ఇట్లా కాదు, నాకు కెమెరా కావాలి. కెమెరా అంటే మామూలు విషయం కాదు. బేసిక్ కెమెరా, ఇప్పుడు మీరు చూస్తున్న కెమెరా ₹60,000. ₹60,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? చాలా కష్టం ప్రభువా, అస్సలు నా వల్ల కాదు అనుకున్నాను. కానీ నమ్మాను, వాక్యాన్ని నమ్మి విశ్వాసంతో పలకడం స్టార్ట్ చేశాను. ప్రతిరోజు నా ప్రార్థనలో, ప్రభువా నాకు కెమెరా ఇచ్చినందుకు నీకు వందనాలు. అసలు నా ఊహలకి మించింది అది. నాకు సంఘం లేదు, నాకు ఏ చర్చ్ లేదు, ఎక్కడో వాక్యాలు చెప్తా ఉంటాను, వీడియోస్ చేసి పెడతా ఉంటాను, అంతే. నా ఊహలకి అందనిది కెమెరా. కానీ విశ్వాసంతో పలకడం స్టార్ట్ చేశాను. ఒకరోజు వచ్చింది, కెమెరా కొనేసాం. హల్లెలూయా. ఇదంతా ఎట్లా జరుగుతుందంటే, విశ్వాసంతో పలకడం ద్వారా. హల్లెలూయా. విశ్వాసంతో పలకడం ద్వారా నా జీవితంలో చాలా అద్భుతాలు నేను చూశాను. నేను బీటెక్ లైఫ్లో చిన్నప్పుడే రక్షించబడ్డాను.
కానీ నా బీటెక్ లైఫ్లో నేను బ్యాక్ స్లైడ్ అంటే దేవుడి నుంచి తప్పిపోయాను. యవ్వన కాలంలో చిన్నప్పుడే రక్షించబడిన చాలా అనుభవాలు, ఆత్మ అనుభవాలు నాకున్న యవ్వన కాలంలో బీటెక్ లైఫ్లో నేను తప్పిపోవడం వల్ల, దేవుడి నుంచి దూరం అవడం వల్ల 7 లక్షల రూపాయలు అప్పులు అయిపోయినాయి. నాకు నా బీటెక్ లైఫ్లో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు 23 సంవత్సరాలు ఉన్న నా మీద 7 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. ఎంత భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేసేవాడినంటే, ప్రభా నా ఇంట్లో చెప్పలేను, నేను తప్పులు చేసి అప్పులైపోయినాయి, ఇదంతా నా ఇంట్లో చెప్పలేను, నేను చచ్చిపోదాం అనుకున్నాను ఆ టైంలో. కానీ నా భక్తి జీవితం నాకు గుర్తొచ్చి మరలా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత మరలా ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను, విశ్వాసంతో పలకడం స్టార్ట్ చేశాను. ఒకరోజు వచ్చింది 7 లక్షల రూపాయలు అప్పు దేవుడు తీర్చేశాడు. హల్లెలూయా. ఇదంతా ఎలా అంటే విశ్వాసంతో మాట్లాడడం ద్వారా. హల్లెలూయా. ఈరోజు మీరు కూడా, నేను ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మీ జీవితంలో విశ్వాసంతో మాట్లాడండి. నా కొడుకు బాగుపడతాడు అని చెప్పండి. హల్లెలూయా. మా కుటుంబం బాగుపడుతుంది అని చెప్పండి. హల్లెలూయా. నేను ఆత్మీయ జీవితంలో ఎదుగుతానని చెప్పండి. హల్లెలూయా. ఇలా మీరు విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోండి. మీ జీవితాల్లో దేవుడి కార్యాలు మీరు చూడబోతున్నారు. మనం దీన స్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు. తక్కువ స్థాయిలో ఉండడం దేవుని చిత్తం కాదు. జీవ మరణాలు నీ నాలుకలోనే దేవుడు పెట్టినప్పుడు నువ్వు జీవం పలుకు, మరణాన్ని పలకొద్దు. హల్లెలూయా. జీవాన్ని పలుకు, మంచినే పలుకు. నువ్వు ఏది విత్తుతావో అది కోస్తావు. దేవుని వాక్యాన్ని పలుకు. దేవుని వాక్యం నీ నోటితో పలుకుతూ ఉంటే అది వెళ్ళి స్పిరిచువల్ రెలంలో కార్యం చేస్తుంది. మీరు మాట్లాడేది దేవుని వాక్యం చాలా పవర్ఫుల్. ఈ లోకంలో ఏదైనా పవర్ఫుల్ ఉందంటే అది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎక్కువ చదివి దేవుని వాక్యాన్ని మీ నోటితో పలకండి, మీరు అద్భుతాలని చూడబోతున్నారు. హల్లెలూయా. ఇలానే నా జీవితంలో చిన్నప్పుడు కూడా నేను ఇవన్నీ సాక్ష్యాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీలో విశ్వాసం పెరగాలి. హల్లెలూయా. నా చిన్నప్పుడు నేను 9th క్లాస్లో రక్షించబడిన కొత్తలో దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే, మోహన్, నీవు నా బిడ్డవి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ప్రార్థన చేయి, బాలుడని అనవద్దు, ప్రార్థన చేయి, నేను వింటాను అనే ఇర్మియాతో మాట్లాడిన మాటలు దేవుడు నాతో మాట్లాడాడు. అయితే మా చుట్టాల్లో ఒక ఆమె హెచ్ఐవితో బాధపడుతుంది. వాళ్ళ హస్బెండ్ వల్ల ఆయన పాడైపోయి ఈమె కూడా హెచ్ఐవి వచ్చింది. మంచంలో చివరి స్టేజ్లో ఉంది. బక్కగా అయిపోయింది, నల్లగా అయిపోయింది, ఇక చచ్చిపోయే స్థితి. నేను అక్కడ మోకరించి, చాలా చిన్నోడిని అక్కడ మోకరించి, నువ్వు నా ప్రార్థన వింటానన్నావు, మాటిచ్చావు కదా, నా ప్రార్థన వింటా అన్నావు కదా, మాటిచ్చావు నాకు, ప్రభువా ఏమైనా స్వస్థపరచు, ఏమైనా బాగు చేయి, ఏమైనా బాగుపడాలి అంటే ఆమె ఇప్పుడు కూడా బ్రతికుంది. హల్లెలూయా. ఈ ప్రార్థన నేను 11 సంవత్సరాల క్రిందట చేశాను. హెచ్ఐవి ఆమెకి నెగిటివ్ ఏమి రాలేదు, కానీ ఆమె చనిపోలేదు. హీలింగ్స్లో, స్వస్థతల్లో 2 రకాలు ఉంటాయి. ఈరోజు చాలామంది స్వస్థతలు నమ్మరు. స్వస్థతలో 2 రకాలు ఉంటాయి. ఒకటి, దేవుడు స్వస్థపరుస్తాడు. మీకు ఏమన్నా రోగాలు ఉంటే, ఇప్పుడు రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీని దేవుడు స్వస్థపరిచాడు, కానీ పౌల్ని స్వస్థపరచలేదు. ఎందుకు? స్వస్థతలు లేవా? పౌలు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఈ రోగం తీసేయంటే దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలన్నాడు. అయితే పౌలు ఆ రోగంతో చచ్చిపోలేదు. హల్లెలూయా. స్వస్థతలు 2 రకాలు. ఎలా అంటే, దేవుడు కొన్ని స్వస్థపరుస్తాడు, కొన్ని వాటికి దేవుని కృపనిస్తాడు. అంటే నీకు ఆ రోగం ఉంటుంది, కానీ నువ్వు చచ్చిపోవు. నీకు ఆ రోగం ఉంటుంది, కానీ ఆ రోగం నిన్ను ఏం చేయలేదు. హల్లెలూయా. దేవుడు ఎందుకంటే రోగాలు, ఇప్పుడు కొంతమంది ఏంటంటే, కొంతమందికి ఆ రోగాలు ఉంటేనే దేవుని కోసం ఎక్కువ పని చేస్తారు. నేను చాలామంది సేవకుల జీవితాల్లో కూడా నేను చూశాను. ఏంటంటే వాళ్ళు దేవుని సేవకులే, కానీ రోగాలతో బాధపడుతూ ఉంటారు. వీళ్ళని చూసి కొంతమంది వచ్చి, పాస్టర్ గారికి రోగం తగ్గలేదు, నాకు ప్రార్థన చేస్తే రోగం తగ్గిద్దా? చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు.
పాస్టర్ గారు అబ్బాయికే ప్రార్థన, ఇప్పుడు పాస్టర్ గారికి స్వస్థత వరం ఉంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వాళ్ళ అబ్బాయికి రోగం తగ్గలేదు, నాకేం తగ్గిద్ది అనేవాళ్ళు లేరు? ఉన్నారు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడా, దేవుడు కృపనిస్తాడా అనేది ఆయన ఇష్టం. నువ్వు మాత్రం నమ్ము, నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. స్వస్థపరుస్తాడు లేదా దేవుని కృపనిస్తాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? చాలామంది ఇట్లా మాట్లాడేవాళ్ళు. చాలా సేవకుల్ని ఈ మధ్య ఎంత ట్రోలింగ్ చేస్తున్నారంటే, ఈరోజు చాలామంది యవనస్తులు కూడా సేవలోకి రావడానికి చాలా భయపడుతున్నారు. నేను సేవలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద సేవకురాలు అన్న మాట ఏంటంటే, ఈ రోజుల్లో ఎవరు సేవకి రావట్లేదు, ఎందుకంటే పరిస్థితులు బయట బాగాలేదు. సేవకులు అంటే చాలు నెగిటివ్గా చూస్తున్నారు. ఈరోజు సేవలోకి వచ్చేది ఎవరంటే పలానా పాస్టర్ కొడుకైతే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చర్చ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పని చేసుకోవచ్చు, సేవ చేయొచ్చు అని సేవకుల కుమారులే సేవలోకి వస్తున్నారు. కానీ బయట దేవుని సేవ పిలుపు ఉన్నా కానీ వాళ్ళు రావట్లేదు, ధైర్యం చేయట్లేదు. కానీ నువ్వు ధైర్యం చేసావు, చాలా బోల్డ్నెస్ ఉంది నీకు, చాలా ధైర్యం ఉంది నీకు అని ఒక సేవకురాలు అందనమాట. నాకు అనిపించింది, నేను నా జాబ్లో ప్రతిరోజు వెళ్ళి ఏడ్చేవాడిని, నా పని ఇది కాదని. ఆ వాష్రూమ్లోకి వెళ్ళి, ఆ బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేవాడిని, ప్రభా నా పని ఇది కాదు, సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఎంత మంచి ఐటీ కంపెనీస్ అంటే మంచి యాంబియన్స్ ఉంటుంది, అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కాఫీలు తాగొచ్చు, టీలు తాగొచ్చు, ఎట్లా కావాలంటే చాలా ఫ్రీగా ఉండొచ్చు. కానీ నేను ఉండలేకపోయాను, ఎందుకంటే నా పని అది కాదు. నేను దేవుని పని చేస్తున్నప్పుడు నాకు కలిగిన సంతోషం నాకు ఎక్కడ కలగలేదు. హల్లెలూయా, ఎక్కడ కలగలేదు. అందుకే నేను సేవలోకి వచ్చేసాను. ప్రభా, మా తండ్రి గారు సేవకులు కాదు, మా తాత సేవకుడు, అసలు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో సేవకులే లేరు, నేనే ఫస్ట్ సేవకుడిని. హల్లెలూయా. దేవుడు నాకు ఆ పిలుపునిచ్చిన ఆ కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇలా మనం విశ్వాసంతో మాట్లాడదాం. మీ విశ్వాసం పెరగాలి. నేనేం చేస్తున్నానంటే మీ విశ్వాసాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సాక్ష్యాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ విశ్వాసం పెరగాలి. హల్లెలూయా. విశ్వాసం ద్వారానే దేవుడు మూవ్ అవుతాడు, విశ్వాసం ద్వారానే దేవుడు కదులుతాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే వినుట వలన వస్తుంది. యేసు ప్రభు గురించి విందా, విశ్వాసం వచ్చేసింది. యేసు ప్రభు గురించి వింది, విశ్వాసం వచ్చింది, విశ్వాసంతో పలికింది, దేవుని కార్యం చూసింది. హల్లెలూయా. ఇలానే ఒక ఆమె అయితే ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మనం వాళ్ళని కూడా చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం ఒకసారి 1 నుంచి చదువుదాం. ఓకే బ్రదర్, ఒక్క నిమిషం. ఇది చాలా పెద్ద స్టోరీ, నేను మీకు చెప్పేస్తాను. స్టోరీలాగా, కథలాగా చెప్పేస్తాను. మనకి కూడా కథలంటే చాలా ఇష్టం, సీరియల్ అంటే కూడా చాలా ఇష్టం. సీరియల్ అంటే కూడా ఆడవాళ్ళకి చాలా ఇష్టం, కథలు బాగా వింటారు, ఎందుకంటే సీరియల్ చూసే అలవాటు ఉంటుంది కాబట్టి. అవునా? సీరియల్ చూసేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. సీరియల్ చూడట్లేదా? మీ అందరికీ వందనాలు. అయితే సంఖ్యాకాండంలో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మీకు కానాను దేశాన్ని ఇవ్వబోతున్నాను. ఐగుప్తు నుంచి దేవుడు ఆ ప్రజలందరిని విడిపించిన తర్వాత, వాళ్ళందరినీ బానిసత్వం నుంచి బయటికి తెచ్చిన తర్వాత కొంచెం దూరంలోనే కానాను ఉంది. కొన్ని రోజులు వెళితే కానాన్లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. అయితే దేవుడు ఆ టైంలో మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే నువ్వు ఒక పని చేయాలి. నీకు ఇజ్రాయెల్ ప్రజలందరూ 12 గోత్రాలు కదా, ఆ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క మనిషిని నువ్వు ఎన్నుకోవాలి. ఎన్నుకుంటే 12 మంది అవుతారు. ఈ 12 మందిని నువ్వు కానానికి పంపించాలి. ఆ కానాను దేశాన్ని
నేను మీకు ఇవ్వబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ పరిస్థితులు, ఆ దేశపు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరు వెళ్ళి చూసిరండి అని మోషేకి మాటలు చెప్పినప్పుడు మోషే 12 మందిని ఎన్నుకుంటాడు. ఆ 12 మంది పేర్లు మనం ఆ సంఖ్యాకాండంలో మనం చూస్తాం. అయితే ఈ 12 మందిలో ఇద్దరు మాత్రం చాలా ప్రత్యేకం. హల్లెలూయా. వాళ్ళ పేర్లు ఏంటంటే కాలేబు, యెహోషువ. ఈ 12 మంది ఆ దేశానికి వెళ్తారు. ఆ దేశానికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూస్తారు. పరిస్థితులన్నీ చూసి చాలా బాగుంది, మంచి పంటలు పండుతున్నాయి, అంతా మనం ఉండడానికి చాలా అనువైన ప్రదేశం ఇది, మనం చాలా బాగుండొచ్చు, అంతా బాగానే ఉంది అని తిరిగి వచ్చారు. మొత్తానికి మోషే దగ్గరికి, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి తిరిగి వచ్చి ఈ 12 మందిలో 10 మంది, కాలేబు, యెహోషువ కాకుండా 10 మంది ఏం చెప్తున్నారంటే, దేశం అంతా బాగానే ఉంది కానీ అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్న మనుషులు ఉన్నత దేహులు, అంటే చాలా బలంగా, లావుగా, హైట్గా ఉన్నారు. మనం కనుక వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే మనం వాళ్ళని గెలవలేం, మనం ఓడిపోతాం అని ఈ 10 మంది ఇజ్రాయెల్ ప్రజలకి, మోషేకి చెప్పినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఈ 10 మందిని నమ్ముతారు. అయితే ఇది చూసిన కాలేబు, యెహోషువ చొక్కాలు చించుకుంటారంట. వాళ్ళు తమ వస్త్రములను చించుకున్నట్టు అక్కడ రాయబడి ఉంటుంది. చించుకొని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడి మాటలు మనల్ని నమ్మాలి, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చేసాడు, ఇస్తానన్నాడు అంటే వాళ్ళందరూ నమ్మరు. ఇద్దరు మాత్రం నమ్ముతారు. లేదు, మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుడు మనకి ఆ దేశాన్ని ఇస్తారు అని విశ్వాసంతో మాట్లాడతారు. హల్లెలూయా. దేవుని మాటని నమ్మి వీళ్ళు విశ్వాసంతో మాట్లాడతారు. విశ్వాసంతో మాట్లాడితే చివరికి జరిగింది ఏంటంటే, ఎవరైతే ఈ 10 మంది మాటలు నమ్మారో ఇజ్రాయెల్ ప్రజలందరూ 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో తిరగడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవుని మాటలు నమ్మలేదు. దేవుని మాటలు నమ్మకుండా అవిశ్వాసంతో మాట్లాడారు. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పటికీ అవిశ్వాసంతో లేదు, మనం ఆ దేశాన్ని జయించలేం మనం, ఎందుకంటే అక్కడ ఉన్న మనుషులు ఉన్నత దేహులు, కాబట్టి మనం వారిని జయించలేం, కాబట్టి మనం వెళ్ళొద్దు, ఆ దేశంలోకి వెళ్ళొద్దని అవిశ్వాసపు మాటలు మాట్లాడారు. ఈ అవిశ్వాసపు మాటలు మాట్లాడిన వాళ్ళందరూ నశించిపోయారు. హల్లెలూయా. కానీ విశ్వాసంతో నమ్మిన కాలేబు, యెహోషువ మాత్రమే 40 సంవత్సరాల తర్వాత ఆ దేశంలోకి, కానాను దేశంలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడడం వలన. హల్లెలూయా. ఈరోజు నేను అదే మీకు చెప్తున్నాను, ఈరోజు మీరు విశ్వాసంతో మాట్లాడాలి. హల్లెలూయా. ప్రార్థనలో కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఒక లెవెల్ ఏంటంటే, విశ్వాసంతో మీరు ఏది పలికితే అది జరగబోతుంది. హల్లెలూయా. విశ్వాసంతో మీరు ఏది మాట్లాడితే అది జరగబోతుంది. ఇది ఒక సూపర్ పవర్ లాగా లేదు మన చేతుల్లో, అవునా? మీరు ఏది పలికితే అది జరిగిద్దంటే అసలు మామూలు విషయమా? దేవుడు అలాంటి కృపని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు నుంచి విశ్వాసంతో మనం మాట్లాడదామా? విశ్వాసంతో మనం మాట్లాడదాం. ఎంతమంది ఈరోజు నుంచి విశ్వాసంతో మాట్లాడతారు? విశ్వాసంతో మాట్లాడడం మనం నేర్చుకుందాం. ఈరోజు ఏది మాట్లాడినా విశ్వాసంతోనే. ఇల్లు కట్టబడబోతుందా? మీ ఇల్లు కట్టబడబోతుందా? ఇల్లు కట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇల్లు కట్టకముందే, ఇల్లు కంప్లీట్ కట్టినందుకు నీకు వందనాలు ప్రభువా అని పలకాలి. హల్లెలూయా. ఒకసారి కాదు, ప్రతిరోజు పలకాలి. నాకు కెమెరా ఎన్ని నెలలు పలికానంటే దగ్గరగా 5 నెలలు పలికాను. నా అప్పులు 7 లక్షల రూపాయలు తీరిపోవడానికి ఎన్ని నెలలు పలికానో తెలుసా? నేను 8 నెలలు. 8 నెలలు నాకు ఏ శ్రమలు వచ్చిన, అప్పుల వల్ల చాలా బాధలు వచ్చినా నేనేం చేశానంటే విశ్వాసంతో పలకడం మాత్రం మానలేదు. ఈరోజు ఒకసారి పలికి అవ్వట్లేదు కదా అనొద్దు, విశ్వాసంతో పలుకుతానే ఉండు. ఆ పని అయ్యిందాక విశ్వాసంతో మాట్లాడు. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడదాం. ఏ పరిస్థితి అయినా సరే. ఎవరైనా రోగంతో ఉన్నారా? ప్రతిరోజు వాళ్ళ మీద చేతులుంచి, ఈ రోగాన్ని స్వస్థపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా, ఈ రోగాన్ని స్వస్థపరిచినందుకు వందనాలు. మీ పిల్లలు రక్షించబట్టలేదా? వాళ్ళ మీద కూడా చేతులుంచి, వీళ్ళు రక్షించబడాలి ప్రభువా, వీళ్ళని రక్షించినందుకు నీకు వందనాలు. చిన్న బిడ్డల మీద కూడా చేతులుంచి,
వాళ్ళు దీవించబడినందుకు నీకు వందనాలు ప్రభువా, వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళినందుకు నీకు వందనాలు ప్రభువా అని ఇలా పలకడం మనం నేర్చుకుందాం. దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. అందరం లేచి నుంచుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఒప్పుకుందాం దేవుడి ముందు.